ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి ఆయన్ని కలిపి ఉంది. అది మా మాట చదవాలని కోరుతున్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మను బలపరచుకున్నట్లుగా చదువు నాన్న. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను yes సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యంలో ఈ 13 నుంచి 19 వరకు చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ స్క్రిప్చర్లో, ఈ లేఖనంలో బోల్డ్ అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇందులో నేను దగ్గర 10-15 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. కానీ అందులో నేను ఒక్కటి మాత్రం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. మీ అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటే ఆత్మల గురించి వ్రాయబడింది పిల్లలు. మీ ఆత్మీయ పురుషుడు నూతనపరచబడి బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా మీ హృదయంలో నివసించినట్లు అంటున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయాలలో విశ్వాసం ద్వారా నివసిస్తారో, యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడో, మనం అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారంగా ఉంటాం. ఆమేన్. ఈరోజు దేవుడు తన బిడ్డలైన మనం అందరం కూడా శక్తివంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. బలహీనులంగా ఉండడం ఆయన చిత్తం కాదు. అన్ని విషయాల్లో బలవంతులుగా ఉండాలి, అన్ని విషయాల్లో శక్తివంతులుగా ఉండాలి. మరి విశేషంగా అంతరంగ పురుషుని యందు, ఇన్నర్ మ్యాన్ అంటారు దాన్ని, అతన్ని అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడు కనబడుతున్న ఈ పర్సనాలిటీ, ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నా టాపిక్ ఏంటంటే, క్రీస్తు మీ హృదయాలలో నివసించినట్లు. యేసు ప్రభువు వారు మన హృదయాలలో నివసిస్తారంట. ఇప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన హృదయంలో నివసిస్తారంట. నివసిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట? పేతురుకు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి. అసలైన పాయింట్కి వచ్చాం, జాగ్రత్త వినండి, అండర్లైన్ చేసుకోండి, లేకపోతే వినండి. మీ హృదయముల యందు, చదువమ్మా, అదే మీ హృదయముల యందు ఎక్కడంట? మన హృదయంలో యేసు ప్రభుని, క్రీస్తుని ప్రభువుగా ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలంట, ఎస్టాబ్లిష్ చేయాలంట. ఇక మన హృదయంలో యేసు ప్రభు తప్ప, మన హృదయంలో యేసయ్యకి తప్ప మనకి దేనికి చోటు ఇవ్వకూడదు అన్నమాట. మన హృదయంలో ఆయన నివసిస్తాడు. He wants to stay in our hearts. అందుకే సామెతల గ్రంథంలో నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అంటాడు. 23వ అధ్యాయం 26వ వచనం, 23-26 సామెతలు 23-26. నా కుమారుడా, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. చాలు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. మన హృదయం ఆయనకు కావాలి, మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారంటే హృదయాన్ని గోడ కట్టారు, పోర్షన్ చూసారా? మరి కొన్ని ఏరియాలకు వెళ్తే పార్టీషన్స్ కట్టి కొన్ని ఏరియాలో మనకి సిటీలో అల్లిపురం, పూర్ణమార్గ ప్రాంతాల్లో చిన్న చిన్న రూములు, ఒకే గదిని
చిన్న చిన్న రూములుగా కట్టేసి పొలమున 10 మందికి 20 మందికి అద్దెలకు ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. మన హృదయాల్లో పోర్షన్లు కట్టి ఏదో ఒక మూలన యేసుప్రభు దోసి మిగతాదంతా అదికి ఇచ్చేస్తాం ఎవరికి? సాతాను కానీ. మరి దేనికో మన హృదయంలో చోటిస్తున్నాం. నో, మన హృదయం అంతా యేసయ్యకే ఇవ్వాలి. ఆమేన్. మన హృదయం అంతా యేసయ్యకే ఇవ్వాలి. మనందరికి తెలిసిన వాక్యమే ప్రకటన గ్రంథంలో మనందరికి తెలిసిన మాటే. ఆ మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. అందరికి తెలిసిన మాటే. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను ఇదిగో నేను తలుపునొద్ద ఉండి తడుతున్నాను. హృదయం అనే తలుపునొద్ద ఉండి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. లోపలికి వచ్చి అతనితో నాతో కూడా అతను ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఫెలోషిప్ కలిగి ఉంటారు. మన హృదయంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. మన హృదయంలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు. హృదయ సామ్రాజ్యానికి రాజుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హృదయ సీమ చెప్పండి. ఏ సీమ? హృదయ సీమ. కోనసీమ విన్నారా పేరు? మాట్లాడలేదు చూడండి. కోనసీమ ఎక్కడది? మన పక్కన కోనసీమ. రాయలసీమ విన్నారా? దివిసీమ విన్నారా? అలాగే హృదయసీమ. ఈ హృదయసీమకి యేసు ప్రభువే రారాజుగా ఉండాలి. ఆమేన్. క్రీస్తును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించాలి. ఈ దినాల్లో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఈ హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత ఆయన నివసించాలంటే, ఆయన ఉండాలంటే, ఆ హృదయ సీమలో ఆయన రాజుగా ఏలాలంటే, హృదయంలో ఆయన ఉండాలంటే హృదయాన్ని ఏం చేయాలా? కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల కింద 4:23 చూడండి. కొన్ని మాటలు ఎలాంటి హృదయంలో ఆయన నివసిస్తాడు, ఎలాంటి హృదయంలో ఆయన నివసిస్తాడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతలు 4:21 చదువునాను. 23 కూడా చదువునా. 23 వచనం. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని అందరూ చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. నీ హృదయంలో ఉన్న జీవధారలు వ్యర్థం కాకుండా, నీ హృదయంలో దేవుడు పెట్టిన సెటప్ బయటికి పోకూడదు. బయట ఉన్న లోకం హృదయంలోకి రాకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్నవి ఏవి నీ హృదయంలోకి రాకూడదు. ఈ దినాల్లో దేవుని బిడ్డలు ఎలా తయారయ్యారంటే లోకమంతా హృదయంలోకి వచ్చేస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. ఈ దినాల్లో సంఘము ఎలా ఉందో ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాశారు. 1:21-22. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య అయిపోయిందే. చదువునాను. ఇంతకుముందు నీతి నివసించింది, న్యాయంతో ఉండింది. ఇప్పుడు ఎవరున్నారంట? ఇంతకు ముందు నీతి న్యాయం ఉండిందంట, ఇప్పుడంట నరహంతకులు ఉన్నారంట దానిలో. ఇంకా కింద చదువు. నీ వెండి మస్ట్ అయిపోయింది, నీ ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలచబడిపోయింది. నీ అధికారులు ద్రోహులు దొంగలు సహవాసం చేస్తున్నారు, లంచాలు కోరుకుంటున్నారు. పిల్లరా, మీరు ఆ మాట చదువుతుంటే పిల్లరా హృదయం భద్రైపోతుంది. అలా తగిన ఈ దినాల్లో వెండి మస్ట్ అయిపోయిందంట. మస్ట్ అంటే తెలుసండి మీకు? మస్ట్ MUST మస్ట్ కా? అది కాదు. మస్ట్ అంటే బ్రదర్ రస్ట్ అంటాడు. పిల్లరా, మన గోల్డ్ స్మిత్ సహోదరులకు తెలుస్తుంది, వెండిలో లేక బంగారంలోని మిగతా కొన్ని ఎలిమెంట్స్ కలిసిపోతాయి. దాన్ని ఎలా వేరు చేస్తారు? పుట్టమ వేసి, పాత్రలో వేసి, పుట్ట వేసి. ఆమె రైట్ బ్రదర్? కరెక్ట్. అప్పలాచారి బుర్ర బాగుతున్నాడు. యాసిడ్ వేసి దాన్ని వేరు చేస్తారు కదా. ఎస్. ప్రభు అంటున్నారు,
నీ వెండి మస్ట్ అయిపోయిందంట. మన వెండి అంటే దేనికి సాదృశ్యంగా ఉన్న స్వచ్ఛత. పాత నిబంధనలో వెండిని దేనికి వాడేవారంటే రెడెంప్షన్కి వాడేవారు, విడుదల చేయడానికి, విమోచనకు వాడేవారు. విమోచించబడిన నీవు నేను మనలో మస్ట్ కలిసిపోయి మిక్స్ అయిపోయి తేడా తెలియకుండా ఏది ప్యూరో ఏది నాట్ ప్యూరో తెలియట్లేదు. నీవు ప్యూర్ గోల్డ్గా ఉండడానికి పిలువబడ్డావు, కానీ రోల్డ్ గోల్డ్ లాగా అయిపోయారు దినాల్లో చాలా మంది. ప్యూర్ గోల్డా రోల్డ్ గోల్డా? నీ వెండి మస్ట్ అయిపోయింది, నీ ద్రాక్షరసంలో నీరు కలిసిపోయింది. నీ ద్రాక్షరసం నీరు కలిసిపోతే ఏమో ద్రాక్షరసం చెడిపోతే పలసన అయిపోద్ది, శ్రేష్టత పోద్ది, ఆ క్వాలిటీ పోద్ది. క్వాలిటీ పోయింది, మస్ట్ కలిసిపోయింది. ఇంతకుముందు న్యాయం ఉండేది, ఇప్పుడు నరహంతకులు ఉన్నారు. నమ్మకమైన నగరం వేస్ట్ అయిపోయింది. ఇదంతా హృదయ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏం చేస్తామంటే మిగతావన్నీ కాపాడుకుంటాం, కానీ హృదయాన్ని కాపాడుకోం. ఒక ఇంటికి వెళ్ళాడు పాస్టర్ గారు. ఇంటికి వెళ్ళి ప్రార్థన దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే ఆవిడంట హల్లెలూయా అంటుందంట. గట్టిగా చెప్పమ్మా హల్లెలూయా అంటే డాక్టర్ గారు గట్టిగా చెప్పొద్దు అన్నారు. ఏమిటంటే డాక్టర్ గారు గట్టిగా మాట్లాడొద్దు అన్నారంట. మాట్లాడితే ఏమవుతుందంటే అప్పుడు ఏదో చేశారంట, బైపాస్ ఏం చేశారంట, ఇది డిస్టర్బ్ అయిపోతే డాక్టర్ గట్టిగా అలాగా అమ్మా అని పాస్టర్ గారు కొంచెం ముఖం చిన్నపుచ్చుకొని బాధపడుతున్న సమయంలో అది టీపై మీద చూసారా పువ్వులు పెడతారు, దాన్ని ఫ్లవర్ వాజ్, గ్లాస్ ఫ్లవర్ వాజ్ ఉందంట. ఈలోపు వాళ్ళ మనవరాలు వచ్చి ఆ గ్లాస్ ఫ్లవర్ వాజ్ మీద చెయ్యి చిన్నదన్నమాట ఇలా చెయ్యేసి పడగొట్టే టైంలో ఈవిడ అంటుందంట ఏ ఏ ఏ ఏ అంటుందంట. ఎందుకు కేకలేస్తున్నప్పుడు? గ్లాస్ ఫ్లవర్ వాజ్ పాడైపోతాయేమో అని కేకలేసింది. ఇందుకల హల్లెలూయా చెప్పంటే మాట్లాడలేదు మీరు. ఇప్పుడు చెప్పండి, దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆవిడ? అయ్యి బాబాయ్ ఫ్లవర్ వచ్చిపోతుంది 200 కదండి, మెదిగిపోతే బతుకుపోతుంది కదండి. నా ప్రియులరా, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? ప్రభు నీ హృదయంలో నివసించాలంటే అన్నిటికంటే నీ హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి. లోకంలో ఉన్నది ఏది నీ లోపలికి రాకూడదు, నీలో ఉన్న ఆ దేవుని జీవం బయటకు పోకూడదు, దేవుడికి ఇచ్చినవి ఏది పోగొట్టుకోకూడదు, లోకంలో ఉన్నది ఏది నీలోనికి రాకూడదు. అలాగున నీ హృదయాన్ని భద్రం చేసుకుంటే, నీ హృదయాన్ని కాపాడుకుంటే, పౌలు అంటాడు, నేను మంచి పోరాడితే నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కీప్ ఐ కెప్ట్ మై ఫెయిత్, కీప్ యువర్ సాల్వేషన్. నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. పవిత్రత నీ హృదయాలు ఉండేటట్లుగా చూసుకో. అప్పుడు ప్రభు నీ హృదయంలో నివసిస్తాడు. ఆయన మనలో ఉంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు ఇంటికి ఏమొచ్చింది? యేసు ప్రభు వారు జక్క ఇంట్లోకి వచ్చినప్పుడు జక్క ఇంట్లో ఉన్న శాపం అంతా బయటికి పోయింది. జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, యేసై నీ ఇంట్లో ఉంటే, ఫస్ట్ నీ హృదయంలోకి వస్తాడు, తర్వాత నీ ఇంట్లోకి వస్తాడు. ఫస్ట్ ఇంట్లోకి వచ్చి తర్వాత హృదయంలోకి రాడు ప్రభు, ఫస్ట్ నీ హృదయంలోకి వస్తాడు. నీ హృదయం ఇస్తే నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వగలవు. నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు దేవునికి ఏది ఇవ్వలేవు. గుర్తుపెట్టుకో, అది పాయింట్. యేసు ప్రభు మన హృదయంలో నివసించాలంటే హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండవది, మన హృదయంలో యేసు ప్రభు వారు ఉండాలంటే హృదయం ఎలా ఉండాలి? రోమిల్ రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం కొన్ని పాయింట్లు మీకు జ్ఞాపకం చేస్తాను లేఖనాల్లోంచి. రోమిల్ రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే చదువునా? అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కాదు, దేవుని వల్లనే కలుగుతుంది. ఇక్కడ ఈ 29వ వచనంలో దాని అర్థం ఏంటంటే బాహ్య సంబంధమైన పరిస్థితి కాదు, కానీ హృదయ సంబంధమైన సున్నతి పొందాలి. హృదయానికి సున్నతి కావాలి. ఏ హృదయంలో ప్రభు ఉంటాడో తెలుసా? సున్నతి పొందిన హృదయాలలో.
చెప్పండి అందరూ, ఎలాంటి హృదయాలలో? సర్కంసిజన్ అంటారు దాన్ని, సున్నతి అంటారు. ఈ సున్నతి అనే వర్డ్ సాధారణంగా మరి ముస్లిమ్స్ ఎక్కువ వాడతారు. ముస్లిమ్స్ మరి అరబిక్ ఆ ప్రాంతంలో యూదులు కూడా. సున్నతి అంటే రిమూవింగ్ ఆఫ్ అన్వాంటెడ్ స్కిన్ అంటారు, పనికిరానిది కత్తిరించడం అన్నమాట. ఇప్పుడు ప్రభు అంటున్నాడు శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి. యోసేపు, ఓ యోసేపు మావుడాడు, అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హృదయ సంబంధమైన ఎవరు హృదయాలకు సున్నతి చేయబడుతుందో ఆ హృదయాల ప్రభు ఉంటాడు. సున్నతి చేయడం అంటే మనలో పనికిరానివి తీసి పారేయాలి, పనికిరాని తీసి పారేయాలి. గమనిస్తున్నారా? దేవునికి ఇష్టం కానీ చిన్నది కూడా మనలో ఉండకూడదు, తీసి పారేయాలి, కత్తిరించాలి. ఎవరేమనుకుంటారు? దేవుడు ఒకసారి అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహామా నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు ప్రభు అంటే హాగర్ని బయటికి పంపించమన్నాడు. అదేంటి ప్రభు? నా భార్య ప్రభు, రెండవ భార్య ప్రభు, చాలా అందంగా ఉంటుంది ప్రభు, ఈజిప్షియన్ ప్రభు. ఈజిప్ట్ మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళదా? నేను వెళ్ళాను. నేను ఈజిప్ట్లో దగ్గర ఒక 3 రోజులు ఉన్నాను. ఆ ఐగుప్తులను చూసినప్పుడల్లా నాకు ఒక రకమైన కోపం వచ్చిందండి. నాకు ఈ ఐగుప్తులే కదా నా దేవుని బిడ్డలు ఏం చేశారు? 430 సంవత్సరాలు నలగొట్టరు వీలే కదా. ఈ ఐగుప్తులు మాకు రూమ్ బాయ్లుగా అట్లుగా హోటల్స్లో పనిచేస్తుంటే ఈ ఐగుప్తులు డేంజరస్ ఫెలోస్ నా బాబు, మంచోళ్ళు కదా. నా దేవుని ప్రజలు వీళ్ళు నలగొట్టారని ఒక రకమైన బాధ వచ్చేసింది. ఇప్పుడు అంతేకాదు ఇప్పుడు వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ మాట. ప్రభు అన్నాడు అబ్రహామా హాగర్ని పంపించే, చాలా అందంగా ఉంటుంది. నో, పంపించే. లేక కొడుకు పుట్టాడు ఇస్మాయిల్, వాడిని కూడా పంపించే. జ్యేష్ఠుడు పంపించాను ప్రభా అని మళ్ళా చేతులు పట్టుకున్నాడు. ప్రభా అన్నాడు ఇంకొకటి ఉంది నీలో. అదేంటి ప్రభా? లోతును పంపించే, అన్ని కొడుకు లోతును పంపించేసాను ప్రభు. లోతు ప్రారంభం నుంచి నాతో వచ్చాడు. లేదు పంపించే, నిన్ను ఆశీర్వదించాలంటే నీలో కొన్ని బయటికి పంపించాలి. నేను ఆశీర్వదించాలంటే నీకు సున్నతి కావాలి, కత్తిరించాలి. ట్రిమ్మింగ్ అంటారు దాన్ని, ట్రిమ్మింగ్. ప్రూనింగ్ అంటారు మరొక భాషలో, ప్రూనింగ్ అంటారు. ప్రూనింగ్ అండ్ ట్రిమ్మింగ్, రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్. మనలో పనికిరాని కొన్ని ఉంటాయి, అవి తీసివేస్తే ప్రభు మన హృదయాల్లో చక్కగా క్రీస్తుగా ప్రభువుగా ప్రతిష్ఠించబడతాడు. ఆమేన్, ఆమేన్. నీ గుండెల్లో యేసుని మోసుకుంటూ వెళ్తాం. ఆల్వేస్ యూ విల్ క్యారీ జీసస్ వేర్ ఎవర్ యు గో. లోతును కూడా పంపించి మన చేతులు పట్టుకున్నాడు, ఏం తెలియని వాళ్ళు. ప్రభు అన్నాడు ఇంకొకటి ఉంది నీలో. ఇదేంటి నాయన? ఉందే. ఏంటి ప్రభు అంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుడిని ఇస్సాకుని తీసుకొచ్చి కొండ మీద బలి అర్పించన్నాడు దేవుడు. దొరికిపోయినరా బాబు. అయితే అబ్రహాములో ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతిదానికి ఎస్ అంటాడంతే, నో అండవు. మనందరం దేవునికి ఏమనాలా? ఎస్ అందామా, నో అందామా? ఎస్. ఇఫ్ యు సే ఎస్ టు ద లార్డ్, గాడ్ విల్ సే ఎస్ టు ఎవ్రీ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఆమేన్. ప్రతి ఆశీర్వాదానికి ఎస్ అంటాడంతే, ఎస్ రిసీవ్ అంటాడంతే. ఆమేన్ అంటాడు ప్రభు. ఇస్సాకునే ఇచ్చేనాడు, తీసుకెళ్ళి బలర్పించడానికి ఆ యొక్క పర్వతమే తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. అప్పుడు అన్నాడు ప్రభు, ఇప్పుడు నీవు నాకు నచ్చావు, ఇదిగో ఇప్పుడు నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేక జనాలను దీవిస్తాను. లేదా అక్కడ రెండు ఆశీర్వాదాలు అబ్రహాము దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి తెలుసా? ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది ఏంటో తెలుసా? నీ ద్వారా అనేకుల్ని. మూడవది ఇంకోటి ఇచ్చాడు, అదేంటో తెలుసా? నిన్ను ఆశీర్వించడం కాదు, నిన్ను ఆశీర్వాదంగా మార్చేస్తానన్నాడు. ఈ బికమ్ బ్లెస్సింగ్ మాట. మనోడు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తే మరొకరు వచ్చి ఈయన పట్టుకున్న ఆశీర్వాదమే, ఈయన ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే. హల్లెలూయా. సున్నతి పొందిన, రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ అన్ ఫ్రమ్ us. మన హృదయంలో దేవునికి ఇష్టం కానివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. 51వ కీర్తన 10వ వచనంలో భక్తుడైన దావీదు బ్యూటిఫుల్ వర్డ్ రాస్తున్నాడు. 51:10 చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము,
నూతనంగా పుట్టించు. ఎస్, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు. దేవా నా యందు శుద్ధ హృదయము, శుద్ధ హృదయము. 73వ కీర్తన మొదటి వచ్చాను. 73:1 చూడండి. ఈ రిఫరెన్స్ తీయకపోతే వినండి, జాగ్రత్తగా రాసుకోండి. 73:1 ఇశ్రాయేలు ఎడల ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయము ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిత్యముగా యేసయ్య ఎలాగున్నాడు? దేవుడు దయాళుడై ఉన్నాడు. 66వ కీర్తన 18వ వచనం కూడా చూడండి. 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల, ప్రభువు నా మనవి వెనుకపోయింది. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేయకుండా శుద్ధ హృదయం కలిగి నేను నీ సన్నిధిలోకి వస్తాను ప్రభు అంటున్నాడు. మొట్టమొదటిగా హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా సున్నతి చెయ్యాలి హృదయానికి. నేను కొన్ని పాయింట్లు త్వరగా నేను మీకు మరి జ్ఞాపకం చేస్తాను. చూడు, మూడవది ఎలాంటి హృదయం కలిగి 51 కీర్తన 17 వచ్చింది చూడండి. థర్డ్ కైండ్ ఆఫ్ ఎలాంటి హృదయంలో ప్రభువు నివసిస్తాడు? విరిగిన మనస్సే 51:17 విరిగిన మనసే. దేవునికి ఇష్టమైన బలులు. చదువునానా? దేవా, ఉమ్. విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయి. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. ఆమేన్. ఇది మూడోది ఎలాంటి హృదయం? చెప్పాలి అందరూ చెప్పాలి. విరిగి నలిగిన హృదయం, బ్రోకెన్ హార్ట్. మీరు అడగచ్చు, విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుంది? హౌ ఇట్ విల్ బి? విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటుందా? స్ట్రాంగ్ గా, హార్డ్ గా ఉంటుందా? మాట్లాడలేదు. రాతి హృదయం, అది మాంసపు హృదయం. విరిగి నలిగిన హృదయం సులువుగా లోబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యానికి లోబడుతుంది ఆ హృదయం. దేవుని సేవకుడికి లోబడుతుంది ఆ హృదయం. దర్శనానికి లోబడుతుంది ఆ హృదయం. ప్రభు మాట్లాడే మాటలకు లోబడుతుంది ఆ హృదయం. విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము. విరిగి నలిగిన హృదయంలో ప్రభు ఉంటాడండి. ఈరోజు విరిగి నలిగిన హృదయం అనుకుందా? నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నాతాను ప్రవక్త దావీదు పాపం చేసినప్పుడు ఏమన్నాడు? ఆ మనుషుడు నీవే అన్నాడు. ఏమండి, దావీదు ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నాతాన్ని చిన్న గారు, నువ్వు ఇక్కడి నుంచి ఎంత వెళ్ళమంటున్నావు? నేను చక్రవర్తిగా ఉన్నాను, యాజ్ ఏ కింగ్, నేను రాజుగా ఇక్కడ ఉంటాను. నువ్వేంటి ఆ మనుషుడు? నీవు సింగులర్ వాడతానండి. ఆ మనుషుడు నీవే. అస్సలు భయపడలేదండి నాతాను. అలాంటి భయపడకుండా రోషం కలిగి దేవుని సేవ చేసే సేవకుడు కావాలి ఈ దినాల్లో. ఆమేన్. అంతేకాదు, దావీదులాగా తగ్గించుకుని లోబడే విశ్వాసులు కూడా కావాలి ఈ దినాల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ మనుషుడు నీవే అనేసరికి మారు మాట్లాడకుండా కుదేలైపోయి కింద పడి, ఎస్ నేను పాపం చేశానయ్యా అని ఏడవటం మొదలెట్టాడు. ఎన్ని దినాలు ఏడ్చాడు తెలుసా? 2వ సామెతల గ్రంథం చదవండి మీరు. ఎలా ఏడ్చాడు తెలుసా? ఒకసారి మీకు చూపించాలి. కీర్తన గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు ఆ కన్నీరు కార్చాడు. విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. నేను మూలుగుచు 6వ అధ్యాయము 6వ వచనం చదువునానా? నేను మూలుగుచు అలసి ఉన్నాను. చదువునానా? ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు ఆ. నా పరుపు తేలచేయుచున్నాను. ఆ. నా కన్నీరు చేత నా కన్ను కొట్టుకొని పోవచ్చును. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. పిల్లరా, నేను మూలుగుచు అలసిపోయాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. అంతా చెప్పండి. పరుపు ఏం చేస్తున్నాడంట? తన పడుకొని పరుపు తేలిపోతుందంట. ఇంకా నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోవచ్చు. నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోతుందంట. ఏంటి పరుపు తేలిపోవాలంటే కొట్టుకొని పోవడం? చూసారు హైదరాబాద్లో వరదలు వచ్చాయి, చూసారు ఈ మధ్యకాలంలో. ఈ ఇల్లులే కనపట్లేదు. ఈ అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఈ పిల్లర్స్, ఈ సెల్లర్ అంతా మొత్తం నీరే, కారులే కొట్టుకుపోతున్నాయి. అది అగ్గిపెట్టెలా కొట్టుకుపోతున్నాయి కార్లు. చాలా భయంకరమైన ఉగ్రత వచ్చేసిందండి. మరి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ లెట్స్ ప్రే ఫర్ హైదరాబాద్ కోసం ప్రార్థన చేయాలి. తెలంగాణ రాష్ట్రం కొరకు. పిల్లరా, కొట్టుకుపోతున్నాయని కార్లు, మనుషులు కూడా సిలిండర్లు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. గమనించండి పిల్లరా. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఎప్పుడైతే నాతాను వచ్చి నన్ను గద్దించాడో నేను దివారాత్రులు ఏడుస్తున్నాను. నా కన్నిటికి నా పరుపు తేలిపోతుంది, నా పడక కొట్టుకొని పోతుంది. దాని అర్థం ఏంటంటే అది చాలా ఉపమానంగా రాశాడు.
నేను పడక మీద నేను చేసిన ఆ పాపాన్ని, నేను దేవునికి విరోధంగా ఎంత ప్రార్థన పరుణ్ణి, ఎంత భక్తి పరుణ్ణి, నేను దేవునికి విరోధంగా చేసిన ఆ పాపం నా కన్నీటి చేత ఏమైంది? ప్రభువు నన్ను క్షమించాడు. ఆమేన్. ఇలా క్షమించబడడం ఈ లోకంలో అద్భుతమైన, సమాధానకరమైన గొప్ప అద్భుతం అండి. హల్లెలూయా. ఫర్గివ్నెస్, ఫర్గివెన్. నేను క్షమించబడ్డాను అన్న ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది ఎంతో గొప్పది. ఆ తృప్తి ఎంతో గొప్పది. నా పాపాలు నా ప్రభు క్షమించాడు. విరిగి నలిగిన హృదయంను అలక్ష్యం చేయవయ్యా. వెంటనే లోపడ్డాడండి. జరిగింది ఏదో అయిపోయింది. ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే కన్నీరు గార్చాలా, వెంటనే నీ దోషాన్ని ఒప్పుకోవాలా, వెంటనే ఆయన పాదాలు పట్టుకోవాలా. దావీదు క్షమించబడ్డాడు. ఆమేన్. ప్రభట్టాడు. ఒక దగ్గర దినవృత్తాంతాల్లో ఆ ఊరియా భార్య విషయంలో తప్ప, ఆ ఒక్క పాయింట్లో తప్ప ఇంకా దావీదులో హెచ్చడానికి ఏమీ లేదంటాడు దేవుడు. ఆ విషయం కూడా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చెయ్యు. ఈ రాత్రి విరిగి నలిగిన హృదయం అనుకుందా? సున్నతి చేయబడిన హృదయం అనుకుందా? కాపాడుకుంటున్న హృదయం అనుకుందా? అలాంటి హృదయంలో ప్రభు నివాసం చేస్తాడని దేవుని వాక్యం మరి చెప్తూ ఉంది. పిల్లరా, దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరొక మాట త్వరగా నేను ముగిస్తాను. చూడండి, రోమిన్ రాబడిన పత్రిక 10వ వచనం త్వరగా చూడండి. రోమిన్ రాబడిన పత్రిక ఎలాంటి హృదయంలో ప్రభువు నివాసం చేస్తాడు? రోమిన్ రాబడిన పత్రిక 10వ వచనం చూడండి. స్పీడ్గా వేగంగా చదవాలి. 10 యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు, నీతి కలుగునట్లు హృదయంలో. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి హృదయం అది? విశ్వసించిన. ఇప్పుడు చెప్పండి, హృదయంలో ఏముండాలా? ఫెయిత్, విశ్వాసం. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్, ఇందాకలా ఎఫెసీ పత్రికలో మనం చదువు స్టార్టింగ్లో, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా. చదువుతారు మళ్ళా ఆ మాట 3:15, ఎఫెసీ పత్రిక 3:15 చదవండి మళ్ళా ఆ మాట. 3:15 క్రీస్తు మీ హృదయములలో తప్పలేదు మీకు. ఇప్పుడు ఎప్పటి క్రీస్తు ఎలా నివసిస్తాడు మన హృదయాల్లో? అందరం నోరిప్పాలి. ఓ ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఒక మాట తెలుసు మీకు. అందరూ నవ్వి చూడండి. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని. నాకు వినపట్లేదు. ఆ తర్వాత ఏమి నింపుతాడు? హృదయం నింపుతాడు. ఇంకా అన్ని నింపేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ అకౌంట్ నిండిపోద్ది, నీ పరసు నిండిపోద్ది, నీ కడుపు నిండిపోద్ది, అన్ని నింపేస్తాడు. ఆమె చెప్పండి. కాబట్టి నింపి పంపుతాడు ఇక్కడి నుంచి. ఎంతమంది నేను నింపబడి పంపబడాలి ఇక్కడి నుంచి అనుకుంటారు? చేయి తల్లి చెప్పండి గట్టిగా. దానికి అంటారు అల్లు గట్టిగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన హృదయంలో విశ్వాసం సంపూర్ణమైన. ప్రభు ఒక మాట అంటారు, మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే సమాధిలో కొంపును చూస్తావు. నమ్మితే దేవుని మహిమ. ఈరోజు మన హృదయంలో విశ్వాసం కావాలి. నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నా దేవుడు వాగ్దానం చేశాడు. నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అంచెలంచెలుగా విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసము, నమ్మిక. ప్రభు అంటాడు, నమ్మిక మాత్రము ఉంచుము. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను. శతాధిపతితో ప్రభు చెప్తాడు. శతాధిపతితో ఆ శతాధిపతి ఏమన్నాడంటే, ప్రభా నువ్వు మా ఇంటికి రాక్కర్లేదు, ఒక్క మాట నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట చెప్పున ఆయన నా దాసుడు స్వస్థత పొందుతాడు. ప్రభు అంటాడు, ఇది అన్ని జనుడు రోమిలీడు, ఎంత విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నాకు కనిపించలే. అది గొప్ప విశ్వాసం. యేసు ప్రభు వారు గలిలీ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే మరి యేసు ప్రభు నిద్రపోతున్నాడు. అలలు మరి ఆ సముద్రం కొట్టి వాడిని మునిగిపోయే పరిస్థితులు శిష్యులు కేకలేస్తుంటే ప్రభుని లేపేస్తే ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను,
ఏ లిటిల్ ఫెయిత్, పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. లిటిల్ ఫెయిత్ కాదు, గ్రేట్ ఫెయిత్ కావాలి మనకి. ఆమె చెప్పండి గట్టిగా. లిటిల్ ఫెయితా, గ్రేట్ ఫెయితా? ఈ రోజు నుండి మీ విశ్వాసం అభివృద్ధి పొందును గాక. ఆమేన్. ఆవగింజంత విశ్వాసంతో మొదలైన ఈ విశ్వాసం అంచెలంచెలుగా గొప్ప విశ్వాసంగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనం ప్రకారం కొండలను పెకిలింపగలిగిన విశ్వాసంగా మారును గాక. ఆమేన్. విశ్వాసము కలిగిన హృదయంలో ప్రభువు నివసిస్తాడు. విశ్వాసముగా సాతానుడు నీ విశ్వాసానికి, ఇంకో మాట చెప్పు, విశ్వాసానికి ధైర్యానికి లింక్ ఉందండి. విశ్వాసం పోతే నీకు పిరికితనం వస్తుంది, విశ్వాసము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, దావీదు చాలా చిన్నవాడు. దావీదు ఎంత గట్టిగా మాట్లాడాడు, కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. డేవిడ్ హ్యాడ్ ఫెయిత్. ఈ రోజు నిన్ను చంపి ఆకాశ పక్షులకు గెద్దలకు ఎగరేస్తానన్నాడు. ఎలా చెప్పాడు? విశ్వాసం. ఈ రోజు మేము గెలుస్తాం. ఆమేన్. విశ్వాసం. నువ్వు సున్నత లేనాడు, మేము సున్నత కలిగిన దేవుని ప్రజలు, నువ్వెంత ఈ రోజు నీ సంగతి తెలుస్తా. ఎలాగన్నాడు? దేంతో అన్నాడు? విశ్వాసం. విశ్వసించేవాడు కలవరపడడం ఉంది బైబిల్లో. ఆమేన్. మరొక దగ్గర ఉంది, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడం ఉంది. విశ్వాసం ద్వారా యేసు ప్రభు మన హృదయాల్లో నివసిస్తాడు. ఇంకా ఎన్నని చెప్పను, బోల్డ్ అంత ఉంది మెసేజ్ నా దగ్గర. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలో, నా హృదయంలో రాజుగా నివసించాలని, రాజుగా పరిపాలన చేయాలని, మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రి యేసయ్యకి నీ హృదయంలో చోటుందా? యేసయ్యకి నీ హృదయంలో చోటుందా? అన్నింటికి చోటు ఉంది, కానీ యేసయ్యకి చోటు. మీకు ఇంకో విషయం చెప్తాను, ముగిస్తాను. యేసు ప్రభు పుట్టేటప్పుడు కని మరియమ్మ గారు నిండు చూరలుగా ఉన్నప్పుడు, పిల్లల బెత్లెహేంలో సత్రంలో ఏం లేదంటే, చెప్పాలి గట్టిగా, సత్రంలో స్థలం లేదు. సత్రాలన్నీ నిండిపోయి ఉన్నాయి, హౌస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఏది ఇచ్చింది యేసయ్యకి చోటు? మాట్లాడలేదు మీరు. పశువుల పాక. నేను ఇవన్నీ చెప్తుంటే కొంతమందికి క్రిస్మస్ ఫీల్ వచ్చేసినప్పుడే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క నెల కళ్ళు మూసుకోండి అంతే, క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయిపోతాం మనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, పశువుల పాకలో చోటు ఉంది పిల్లలు. యేసయ్యకి చోటు ఇచ్చింది పశువుల పాక. ఎప్పుడైతే యేసయ్యకి చోటు ఇచ్చిందో పశువుల పాక ఈరోజు గొప్ప దేవుని మందిరంగా మారిపోయింది. ఆమె చెప్పండి. ఆల్ నేషన్స్ చర్చ్ అని బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన స్థలంలో కట్టిన పెద్ద చర్చ్. ఇప్పుడు అది పశువుల పాక కాదు. చెప్పండి, ఏమైంది? దేవుని మందిరం. నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తే పశువుల పాక కాదు. నువ్వు you're not an ordinary person. You will be a great temple of God. అనేక ఆల్ నేషన్స్ చర్చ్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో వచ్చి ప్రతిరోజు అక్కడికి వచ్చి దర్శిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభుని స్తుతించుకుంటూ వెళ్తున్నారు. నువ్వు అనేకరికి దీవెనకరంగా ఉంటావు. ఏ సైన్య హృదయంలో ఉంటే నువ్వు అనేకరికి దీవెనకరంగా ఉంటావు. ఏ సైన్య హృదయంలో చోటిస్తే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ముట్టుకుంటే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. నీకు సెకండ్ ఇస్తే నీ సెకండ్లో నుంచి నీ చేతిలో జాడికి వాళ్ళలోకి ఏమవుతుంది? మాట్లాడలేదు మీరు. బికాస్ ఆశీర్వాద దేవుడు నీలో ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే నువ్వు చెయ్యక్కర్లేదు, అలా నిలబడి ప్రార్థన చేస్తే చాలు, నీలో ఉన్న ప్రభు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమేన్. యేసు నీలో ఉంటే నువ్వు పలికేదంతా ఆశీర్వాదమే, నువ్వు ముట్టేదంతా బంగారమే అంటారు చూసారా. నువ్వు అనేకరికి దేవునికరంగా ఉండాలని దేవుని ఆశ. ప్రభు ఆఖరి దినాల్లో ఉన్నాం. చాలా త్వరగా ప్రభు వస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఒక సహోదరి ఇచ్చి ఫోన్ చేశారు నాకు. ప్రభు రాకడ దినాల్లో జరిగిన ఆ యొక్క సిచ్యువేషన్ ఆమెకు ప్రభు చూపించారు. ఈజ్ దే ఓకే. సహోదరి రమ్యకు ప్రభు చూపించారు మార్నింగ్ దర్శనంగా. ఆకాశంలో నుండి కొన్ని భయంకరమైన జీవులు, రకరకాల జంతువులు వచ్చి మనుషుల్ని శత్రువులు చేస్తున్నాయంట, భయంకరంగా హింసిస్తున్నాయంట. రకరకాల జంతువులు, వికృతమైన క్రూర మృగాలు వస్తున్నాయంట. ఎస్,
ప్రభు రాకడ దినాల్లో అవన్నీ వస్తాయి. పాత్రలు ముద్రలు విప్పబడినప్పుడు అవన్నీ జరుగుతాయి. పిల్లరా, ఈ కరోనాకే విలువలాడిపోయారు మనుషులు. దీనికి కరోనా కంటే తాతలాంటి జబ్బులు రాబోతున్నాయి, వస్తాయి. అయితే దేవునికి స్తోత్రం, ఇవన్నీ మనం చూడం. మనం అంతా ఏసే రాకడలో ఎత్తబడతాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. We will not see all those things. We will be caught up. మనం ఎత్తబడతాం. ప్రభు రాకడ 2 రకాలు ఉంటుంది. జాగ్రత్తగా నేను ముగించేస్తున్నాను. సీక్రెట్ కమింగ్, పబ్లిక్ కమింగ్. సీక్రెట్ కమింగ్ ని ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడటం. జాగ్రత్తగా ఆలకించండి. కను రెప్పపాట్లో సంఘం ఎత్తబడిపోద్ది. సంఘం అంటే ఎవరు అనుకున్నారు? చర్చిలో పేరు రాయించుకున్నారు కాదు, పాస్టర్ గారికి బాగా ఫేవర్గా ఉన్నవాళ్ళు కాదు, పేరు మార్చుకున్నవారు కాదు. సంఘం అంటే ఎవరు అనుకున్నారు? యేసు రక్తములో కడగబడి విమోచించబడి పవిత్రమైన జీవితం జీవిస్తున్న పవిత్రంగా గల కన్యక, అదే సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపము నుండి శాపము నుండి విమోచించబడి జీవం గల దేవుని మహిమ గల సంఘంలో చేర్చబడిన ప్రపంచం అంతా ఉన్నారు. అన్ని సంఘాల్లో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్ని సంఘాల్లో రక్షణ పొందిన వారు, మనసు పొందిన వారు ఉన్నారు. ఆమేన్. వారే ఆయన దృష్టిలో సంఘం, ప్రభు దృష్టిలో. ఆ సంఘం ఎత్తబడుతుంది. మిగతా వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. వారంతా యాంటీ క్రైస్ట్ వస్తాడు. 666 ముద్ర వస్తుంది. భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, భయంకరమైన ముద్రలు వస్తాయి, క్రూర మృగాలు వస్తాయి. పిల్లరా, చాలా భయంకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళిపోతారు మధ్యాకాశానికి. పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి. విడిచిపెట్టబడితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం విడిచిపెట్టబడకూడదు, మనం ఎత్తబడాలి. ప్రభు రాకడలో ఎత్తబడి మధ్యాకాశానికి ఎత్తబడే సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ రాత్రి ఆయన నీ హృదయంలో ఉన్నాడా లేదా? ఈ రాత్రి యేసుకి నీ హృదయంలో చోటు ఇచ్చావా లేదా? లేకపోతే ప్రభు నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి అయ్యా. ఇదిగో తలుపు తెరుస్తున్నానయ్యా, డోర్ ఓపెన్ చేస్తున్నాను. నీ స్వరం వినబడింది నాకు, తలుపు తెరుస్తున్నాను, రండి ప్రభు అని ఈ రాత్రి యేసు నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ప్రభు వస్తారు, నిన్ను మారుస్తారు, నిన్ను దీవిస్తారు, నడిపిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ ఎవ్వరు కళ్ళు తెరవకండి, ఎవ్వరు అటు చూడద్దు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభు ఉన్నారు మన మధ్యలో. చిన్న ప్రార్థన చేస్తారా? ఒక్క తీర్మానం తీసుకుంటారా? ఇక్కడ టేక్ ఎ డిసిషన్ అండ్ గో. ఒక తీర్మానం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. అటు ఇటు చూడొద్దు, దయచేసి మాట్లాడాలి. ప్రభు ఉన్నారు మన మధ్యలో. చేతులు 2 పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకుంటున్నాడు. బంగారం కన్నా, ధనం కన్నా, నీ వస్త్ర వైడూర్యాల కన్నా, నీ ఆస్తుపాస్తుల కన్నా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ అంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా, నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా, మేఘాల మీద కొనుపోబడేటట్లుగా, మధ్యాకాశానికి కొనుపోయబడే ఆ రోజు కొరకు, ఆ దిన కొరకు నువ్వు సిద్ధపడాలి. కాపాడుకుంటున్నావా నీ హృదయాన్ని? నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నీ తలంపులు కాపాడుకుంటున్నావా? నీ మాటలు, నీ మనస్సు కాపాడుకుంటున్నావా? సున్నతి చేయబడిందా నీ హృదయానికి? చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, నా హృదయానికి సున్నతి లేదయ్యా, సున్నతి చెయ్యయ్యా. విరిగి నలిగిన హృదయం నాకు కావాలి తండ్రి. విశ్వాసంతో నిండుకొని నా హృదయం నాకు కావాలి ప్రభువా. నీ హృదయంలో యేసుకి చోటు లేకపోతే, అయ్యా ఇప్పటికే హృదయం చాలా మొక్కలు చేశాను ప్రభా, చాలా మందికి ఇచ్చేసాను ప్రభా. సినిమాలకి, సీరియల్స్కి, అబద్ధాలకి, లోకానికి, ఆచారాలకి, ఎన్ని ఉన్నాయో నీ హృదయంలో నాకు తెలియదు. వారందరినీ కట్టకట్టి బయటికి సిరి, వారందరిని బయటికి పంపించు, వారందరిని బయటికి పంపించు. Send them away. Invite Jesus. యేసయ్యను ఆహ్వానించు. Invite Jesus. అందరూ చెప్పండి, యేసయ్య నా హృదయంలోకి రండి.
అందరూ చెప్పండి, యేసయ్య నా హృదయంలోనికి రండి, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. మీరు నాలో ఉంటే నేను అనేక దీవునికరంగా ఉంటానయ్యా. హాగర్ను బయటికి పంపించు. బ్రదర్, సిస్టర్, నీలో ఉన్న హాగర్ను బయటికి పంపించే, లోతును బయటికి పంపించేసాయి, ఇస్సాకును బయటికి పంపించే నీ హృదయంలో నుంచి. నీ తండ్రి ఏంటంటే తల్లి నీ యొక్క బంధువుల దగ్గర నుంచి ఆ పితృపారంపర్యం ఆచారం నుంచి బయటికి రా, నేను దీవెనకరంగా ఉంచుతాను. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్, ఐ విల్ మేక్ యూ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. యూ విల్ త్రూ యూ మెనీ పీపుల్ విల్ బి బ్లెస్. చాలా మంది నీ ద్వారా దీవించబడతారు. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీలో ఉన్న ఆశీర్వాదం అనేకుల్లోని ప్రవహిస్తుంది. అయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ఎఫెసీ 3:15 ప్రకారం క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లుగా నా హృదయంలో మీరు ఉండండి అయ్యా. నా హృదయంలో, నా హృదయ సీమలో, నా హృదయ సామ్రాజ్యానికి నీవు రాజు అయ్యా. రండి అయ్యా నా హృదయంలోకి. పిల్లలు మనం అన్ని చేస్తున్నాం కానీ ఈ బేసికల్ పాయింట్ మిస్ అయిపోతున్నాం. పిల్లల ఈ యేసు ప్రభువుకి హృదయంలో చోటు ఇవ్వడం అనే ఆ పరిస్థితి మర్చిపోతున్నాం మనం చాలాసార్లు. నా హృదయంలో ఉన్న నా యేసయ్య నేను సంతోష పెడుతున్నానా, నా యేసయ్య నేను మోసుకుని వెళ్తున్నానా, చాలాసార్లు మనం మిస్ అయిపోతున్నాం. అది మర్చిపోతున్నామేమో. ఈ రాత్రి ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి మాటలు దీవించాలని కోరుకుంటున్నాను. మీరు ఒక్క తీర్మానం తీసుకోండి. ఈ రాత్రి గొప్ప కార్యాల ప్రభు మీ జీవితంలో చేస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. కన్నీరు వస్తే ఆపొద్దు. విరిగి నలిగిన హృదయం చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ ప్రభు ఏదైనా పాయింట్అవుట్ చేస్తుంటే నేను ఈ రాత్రి పలానా పాపంలో నువ్వు ఉన్నావు, పలానా బలహీనత నీలో ఉంది అని ప్రభు ఒకవేళ పాయింట్అవుట్ చేస్తే కనుక నువ్వు ఒప్పుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, విడిచిపెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. అది నీ క్షేమం కాదు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఫీబే సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఫీబే సిస్టర్ గారు ప్రార్థన చేయమని లేచి నిలబడి ప్రార్థన చేయండి. ముగించుకుందాం. స్తోత్రం తండ్రి నాయన ప్రభు తండ్రి నాయన ప్రభు మమ్మల్ని తండ్రి తండ్రి నాయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. నీ యొక్క తండ్రి నాయన ప్రభు దాసుల ద్వారా తండ్రి మాకు ఇచ్చిన తండ్రి నాయన మాకు బోధించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన ప్రభు బలముగా తండ్రి నాయన నీ సేవకుని వాడుతున్నావు తండ్రి. మేము విన్నాం తండ్రి నాయన మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి ముఖ్యమైనది ఏది, మాకు ఏది కావాలో తండ్రి నాయన ప్రభు మేము నిర్ణయించుకునే తండ్రి నాయన ప్రభు తండ్రి అవశ్యత మాకు ఉంటుంది తండ్రి నాయన. నీ ఒక్కడమే తండ్రి నాయన మా హృదయంలో నివసించలాగన నీకు స్థానం ఇచ్చేలాగన తండ్రి నాయన మమ్మల్ని ప్రతి ఒక్కరిని తండ్రి నాయన సిద్ధపరచుకుంటే తండ్రి యేసయ్య మీకు వందనాలయ్యా. స్తోత్రం తండ్రి నాయన ప్రభు నీ యొక్క ఆత్మతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని